మనం చూడండి, దేశము యొక్క సార్వభౌమాధికారము దెబ్బతింది అని ఎప్పుడంటాం? ఒక జెండా అవమానింపబడింది అనుకోండి, భారత జాతీయ పతాకాన్ని మీరు అవమానం చేశారనుకోండి, వాన కురుస్తుండగా జెండా ఎగురుతోంది అనుకోండి, ఈజ్ లైబుల్ ఫర్ ఇంప్రిజన్మెంట్, కారాగారంలో పెడతారు. వాన పడుతుండగా జెండా ఎగరకూడదు, జెండాని గబగబా పైకెత్తకూడదు, గబగబా కిందకి తిక్కకూడదు. ఎక్కడైనా ఏదైనా జరగరానిది జరిగిందనుకోండి, జెండా పైన కాదు కిందకి కాదు, అవనతం చేసేస్తారు, మధ్యలోకి వచ్చేస్తుంది జెండా. జెండా దేశంలో జరిగినటువంటి పెద్ద పెద్ద పరిణామములకన్నిటికీ సూచనగా ఉంటుంది. జెండా ఊంచా రహే హమారా, భారతీయ త్రివర్ణ పతాకం సర్వకాలముల యందు శోభాయమానమై అలా వెలుగుతోందనుకోండి, అలా ఎగురుతోందనుకోండి, భారతీయులందరూ సుఖ సంతోషములతో ఉన్నారు అని గుర్తు. భారత జాతీయ పతాకం కోసమని అసువులొడ్డినటువంటి మహాపురుషులు ఉన్నారు తెలుసా అండి? నేను ఒక విషయం చదివి ఆశ్చర్యపోయాను. మన దేశంలో ఒక మహానుభావుడు ఇండియన్ మిలిటరీలో వర్క్ చేస్తున్నాడు. ఆయనకి కొడుకు పుట్టాడు. పెళ్ళయిన తర్వాత ఆయన భార్యతో కాపరం చేసింది ఒక 6 నెలలు, మళ్ళీ వెళ్ళిపోయాడు యుద్ధభూమికి. కొడుకు పుట్టాడని టెలిగ్రామ్ వచ్చింది. ఆయన కొడుకు పుట్టాడండి, నేను చూడ్డానికి పెడతాను అని టెలిగ్రామ్ చూపించాడు ఆఫీసర్కి. లీవ్ గ్రాంట్ చేశారు, మర్నాడు అతను సెలవులో వెళ్ళిపోవాలి. ఈలోగా ఉత్తర భారతదేశంలో ఒక చోట ఉగ్రవాదులు చాలా దాడి చేస్తున్నారు అని తెలిసింది. ఆ అధికారి అన్నాడు, ఏమయ్యా చాలా ఉపద్రవం వచ్చింది, నీకు రేపటి నుంచి నేను సెలవు ఇచ్చేశాను, నువ్వు బయలుదేరు, కానీ దీనికి మెరికలైన వాళ్ళని కొంతమందిని తీసుకోవాలి, నువ్వేనా కొన్ని పేర్లు చెప్తావా అని అడిగాడు. అడిగితే అతను అన్నాడు, నా కొడుకుని నేను ఎప్పుడైనా చూడొచ్చు, నా భార్యని ఎప్పుడైనా చూడొచ్చు, నా తల్లి ఆ పతాకం మాత్రం అలా ఎగురుతుండవలసింది, నేనే వెడతానని వెళ్ళాడు. ఉగ్రవాదులందరినీ తన తుపాకీ గుళ్లతో పడగొట్టిన అతను చిట్ట చివర అందరూ పడిపోయారనుకుని లేచి నిలబడ్డాడు. కొస ప్రాణంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి తుపాకీ తీసి అతన్ని జల్లెడ కింద కొట్టాడు. అతను ప్రాణం వదిలేశాడు. మీకు నేను ఒక విషయం చెప్పనా? అతని ఫోటో కానీ అతని గురించి కానీ భారతీయ టీవీ ఛానళ్లు ఏవీ ప్రసారం చేయలేదు. ఎవరు ప్రసారం చేశారో తెలుసా అండి? ఇంతటి మహాత్ముడు భారతదేశంలో నేల కొరిగిపోయాడు, కన్న బిడ్డని కూడా చూసుకోకుండా దేశం కోసం అసువులు బాసిన మహానుభావుడు అని చెప్పి బీబీసీ ఛానల్ కవర్ చేసింది. మన ఛానల్స్ కవర్ చేయలేదు. దేశ ద్రోహుల గురించి చూపించడానికి గంటల సేపు చూపిస్తాయి ఈ ఛానల్స్, దేశభక్తుణ్ణి చూపించడానికి వీళ్ళకి ఖాళీ లేదు. అంత దిక్కుమాలిన స్థితిలో ఇవాళ మనము మన ప్రసార సాధనాలు ఉన్నాం.